ఒకానొక దశలో ఒక క్రికెటర్గా సంజు శాంసన్ పనైపోయిందని, అతని ఆట తీరు మెరుగుపడదని, అతనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ అతను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడని, ఇలా రకరకాలుగా కొంతమంది ఆయన మీద విమర్శలు చేశారు. ఆ విమర్శల చేతే ఇప్పుడు సంజు ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే T20 వరల్డ్ కప్లో భాగంగా కొన్ని జట్లతో జరుగుతున్నటువంటి మ్యాచ్ల్లో భారత విజయంలో సంజు శాంసన్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. అయితే సంజు శాంసన్ ఫాదర్ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మీద కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి పేరు విశ్వనాథ్. ఇతను సంజు శాంసన్ వల్ల ఫాదరు. ఇతను సూర్యకుమార్ యాదవ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి చూస్తే, సూర్యకుమార్ ఈజ్ లైక్ మై సన్, సంజూస్ ఫాదర్ విశ్వనాథ్. సూర్యకుమార్ యాదవ్ నాకు కొడుకు లాంటి వాడు అంటూ విశ్వనాథ్ గారు కమెంట్ చేశారు. దాంతోపాటుగా విశ్వనాథ్ గారు సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ, సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ఏ ట్రూ క్యాప్టెన్, హీ రెస్పెక్ట్స్ టీమ్మేట్స్, సూర్యకుమార్ యాదవ్ ఆల్వేస్ సపోర్ట్స్ సంజు శాంసన్ అంటూ ఆయన సూర్యకుమార్ యాదవ్ గారి గురించి అద్భుతంగా అయితే మాట్లాడడం జరిగింది. వాట్ ఎవర్ హీ సెడ్ ఇన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అంటూ విశ్వనాథ్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. T20 వరల్డ్ కప్లో భాగంగా కొంతమంది క్రికెటర్సు టీమిండియా తరపున కాస్త విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో, ఫామ్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో కొంతమంది రిపోర్టర్స్ సూర్యకుమార్ యాదవ్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల్లో భాగంగా సంజు శాంసన్కి అవకాశం ఇవ్వచ్చు కదా అంటే, ఇప్పుడు T20 వరల్డ్ కప్లో టీమిండియా తరపున పోరాడుతున్న వారిని పక్కన పెట్టి, అంటే ఎవరిని పక్కన పెట్టి సంజుకి అవకాశం ఇవ్వాలి అంటూ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో వాటిని ఉద్దేశించే విశ్వనాథ్ గారు అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యల ప్రకారంగా చూసుకున్నట్లయితే విశ్వనాథ్ గారు, సూర్యకుమార్ యాదవ్ అనే అతను నాకు కొడుకు లాంటి వాడు, నిజంగా సూర్యకుమార్ యాదవ్ ఒక ట్రూ కెప్టెన్ అంటూ విశ్వనాథ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీ రెస్పెక్ట్స్ టీమ్మేట్స్, అందరి టీమ్మేట్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు, అందరినీ ఒకేలా చూస్తాడు, అందరినీ ప్రోత్సహిస్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక ట్రూ కెప్టెన్ అంటూ కూడా విశ్వనాథ్ గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సూర్యకుమార్ ఆల్వేస్ సపోర్ట్ సంజు శాంసన్. సో అసలు సంజు శాంసన్కి సూర్యకుమార్ యాదవ్ సపోర్ట్ చేయడు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అది తప్పు. సంజు శాంసన్కి సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడంటూ సూర్యకుమార్ యాదవ్ తరపున విశ్వనాథ్ గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా వాట్ ఎవర్ హీ సెడ్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అంటూ కూడా విశ్వనాథ్ గారు చెప్పడం జరిగింది. ఇక సూర్య అండ్ గౌతమ్ యాజ్ మచ్ యాజ్ బ్యాక్ సంజు శాంసన్ అంటూ, అంటే అసలు T20 వరల్డ్ కప్లో టీమిండియా తరపున సంజు ఇప్పుడు ఈ ఆట తీరును కనబరుస్తున్నాడంటే దానికి కారణం సూర్యకుమార్ యాదవ్ అలాగే గౌతమ్ గంభీర్. వీరిద్దరూ మళ్ళీ సంజుకి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వబట్టే సంజు వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో 97 నాట్అవుట్గా నిలిచాడు. అలాగే నిన్న ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 89 స్కోర్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించగలిగారు అంటూ సంజు శాంసన్ తండ్రి అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ ఒక ట్రూ కెప్టెన్ అని, అతను టీమ్మేట్స్ అందరినీ రెస్పెక్ట్ చేస్తాడంటూ విశ్వనాథ్ గారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.